తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారండి. వారితో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. ఒక అద్భుతమైన సలహా కోరుకుంటున్నాను నేను మీ నుంచి. చెప్పండి. సొంతిల్లా అద్దిల్లా ఏది బెటర్? ఒకవేళ సొంతిల్లా అంటే గనక ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది చెప్పండి. దీనికి మ్యాథమెటిక్సే ముఖ్యంగా. అంటే కొంత ఇమోషన్ కూడా ఉంటుంది, కొంత అవసరం ఉంటుంది, కొంత మెయిన్లీ మ్యాథమెటిక్స్. అంటే సొంతిల్లా అద్దిల్లా ఇప్పుడు ఏం చేయాలి అంటే, అద్దెంటికైతే ఎంత ఇస్తున్నాం ఆ అమౌంట్ ఒక చోట లెక్క పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఆ లెక్క పక్కన పెట్టుకోండి. ఇవి రెండు కలిపితే ఈఎంఐతో సరిపోయేటట్టుగా నాకు ఏదన్నా నాకు కావాల్సిన దాంట్లో ఇల్లు దొరుకుతుందా, కావాల్సిన దాంట్లో అంటే ఇక్కడ కావాల్సిన ఏరియా అంటే జోగ్రఫికల్ ఏరియా అండ్ లోపల కావాలంటే ఎంత ప్లింత్ ఏరియా కావాలి, ఇలాంటివి దొరుకుతున్నాయా, ఇవి చూసుకోండి. రెండోది అవసరమైతే కొంచెం స్ట్రెచ్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే. ఏదైనా కష్టపడితేనే దొరుకుతుంది, కష్టే ఫలే. కనుక ఇప్పటిదాకా ఇంకొక 5-6 వేలు ఇంకో 10,000 నేను ఎక్స్టెండ్ చేయగలిగితే నాకు కావాల్సింది వస్తుంది అనుకుంటే కొంచెం కష్టపడ్డా ఎక్స్టెండ్ చేయొచ్చు. అది కష్టపడే అవకాశం మనకుందా అది కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ ఆ ఛాన్స్ మనకుందా, ఆ ఆపర్చునిటీ మనకుందా. ఎందుకంటే కొంతమందికి ఉద్యోగాల్లో పర్మనెన్సీ ఉండదు. ఒక్కోసారి ఇప్పటికే సూచనలు ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ఈఎంఐల్లోకి దిగటం మంచిది కాదు. కనుక ఇలాంటివన్నీ చూసుకుని సొంత ఇల్లా అదిల్లా, అది ఎక్కడో ఊరు బయట కొనుక్కుని సొంత ఇల్లు అనే భావాన్ని కొనుక్కుని రోజు అక్కడి నుంచి ఆఫీస్ స్పేస్ దాకా రావాలంటే దారిలోనే ఎనర్జీ అయిపోయి అది కూడా కష్టమే. కరెక్ట్ ప్రైమ్ ప్లేస్ చూసుకోవాలి మనకి అనుకూలంగా. నేనైతే ఎప్పుడు ఎవరికో ఒకళ్ళకి ఇంట్లో చాలా మంది ఉంటారు, ఒక్కొక్క చోట ఆఫీస్ ఉంటుంది, ఒక్కొక్క చోట స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి. ఎవరికో ఒకళ్ళకి చాలా అనుకూలంగా ఉండాలి. అందరికి అనుకూలంగా ఎలాగో దొరకకపోవచ్చు. ఎవరికో ఒకళ్ళకి ఇటు పక్కనే ఉండాలి. అంటే ఇటు పక్కనే అంటే కనీసం ఈజీలీ కమ్యూటబుల్గా ఉండాలి వాళ్ళకి. అలాంటిది ఒకటి ఆ ఏరియాలో మనకి దొరుకుతుందా అనేది చూసుకోవాలి. చూసుకుని ఆ ఏరియాలో మనకెంత సైజు ఇల్లు కావాలి, మనకున్న ఇంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ వ్యక్తులను బట్టి, మన అవసరాలను బట్టి, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి వేరే గదులు కావాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. కనుక అలాంటి వాటిని బట్టి ఎంత ఇల్లు కావాలి, ఇలా వస్తుందా లేదా అని మార్కెట్ స్టడీ చేసుకోవాలి. మార్కెట్ స్టడీ చేసుకుని నిజంగానే దాంట్లో ఎలాగ ఇక్కడ అద్దె కొంత ఇస్తున్నాం కదా, అద్దెంట్లో కూడా ఉండే డబ్బులు ఇవ్వాల్సింది ఊరికే ఉచితంగా ఉండలేం కదా. కనుక ఇస్తూ ఉంటే ఇక్కడి నుంచి మన ట్రాన్స్పోర్ట్, ఒకళ్ళకి ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎవరికో ఒకళ్ళు ఇంటి దగ్గర రెడీగా ఉండాలి. అలా చూసుకుంటూ ఈ అమౌంట్స్ అన్ని సరిపోతే మనకి ఇల్లు వస్తుందా, ఈ సింపుల్ క్యాల్కులేషన్ ఇదంతా. ఒక పేపర్ పెట్టుకుని పెన్ పెట్టుకుని దీనికింత అని వేసుకుని తర్వాత ఇంత ఈఎంఐలో ఎంత లోన్ వస్తుంది, నేను ఎంత ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ కట్టగలుగుతాను. మనకు వచ్చే జీతాలని బట్టి కూడా కొంతమంది అంచనా వేసుకుంటారు. మనకి ఎక్కడ కుదురుతుందిలే, ఎంత ఆశ ఉన్నా గానీ. అంటే ఇల్లు అనగానే ఒక ఎమోషన్ అమ్మ. ఎమోషన్, ఇల్లు ఖచ్చితంగా ఉండాలనేది కోరిక. అంటే మనకి బేసిక్ నీడ్స్ లో ఇల్లు కూడా ఒకటి, గూడు మనకు ఉండాలి. అది సొంత ఇంటి కల చాలా రోటీ కపడా మకాన్లో అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద నెసెసిటీస్. అది అంటే ఒక డ్రీమ్ గా కూడా చాలా మందికి. ఎప్పుడైతే నెసెసిటీ అనుకున్నామో మన అవసరానికి నెసెసిటీకి సరిపడా ఇల్లు చూసుకోవాలి కానీ లగ్జరీకి సరిపడా ఇల్లు చూసుకోకూడదు. ఈ తేడా ఉంది ఇక్కడ. అర్థమైంది. మన జీతాన్ని బట్టి, మనకున్న తాహతని బట్టి అంటే కొంచెం చిన్న ఇంట్లో అయినా సరే అడ్జస్ట్ అవ్వండి. కాకపోతే ఈ కమ్యూనికేషన్ మధ్యలో మనం ఎంత దారిలో ఉంటున్నాము, ఎంత దూరంలో మనం ఉండాము అనేది చూసుకోవాలి. అది ఎక్కడో ఊరు బయట తీసుకుని చాలా అవస్థపడి మళ్ళీ అక్కడికి ఊరు బయట మన ఒక్కటే ఉంటే ఒకళ్ళలో అలా ఉంటే పావులు వచ్చేస్తున్నాయిట. ముచ్చటపడి ఇండిపెండెంట్ హౌస్ కావాలని అడగట్టుకున్నారు. పావు మంత్రం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అంటే అసలు కొన్నిసార్లు నలుగురు ఉంటుంటే నెమ్మదిగా అది మన హ్యాబిటేట్ అవుతుంది, పావులో వెళ్ళిపోతాయి. అలాంటి లేని చోట తీసుకునే సాహసమే కదా అది. ఇలాంటివి కొన్ని అనమాట. అలాంటివి చేయకుండా ఉండటం మంచిది. ఆ తర్వాత నిజంగానే ఒక ప్యాథటిక్ ఎగ్జాంపుల్ ఉంది, చాలా బాధేసింది నాకు. దూర బంధువు ఒక ఆయన మా ఊరు వెళ్ళినప్పుడు, నేను ఆ ఊర్లో పుట్టానన్నమాటే కానీ కనీసం మొత్తం మీద ఇంత లైఫ్లో 4 రోజులు కూడా అక్కడ లేను. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు బంధువు, ఆయనకి 105 years మేము కలిసినప్పుడు. కానీ చక్కగా ఓపికగా పాతవన్నీ గుర్తు తెచ్చుకొని మా బామ్మగారిని, మా పెదనాన్నల్ని, మా మేనత్తల్ని, మా నాన్నని, మా అమ్మని, మా ఇటువైపు తాతల్ని అటువైపు తాతల్ని అందరినీ తలుచుకుని అందరి గురించి చక్కగా కబుర్లు చెప్పాడు మాకు. చెప్తూ చివరిలో ఒక మాట అన్నాడు. ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకుని ఉన్నాడు ఆయన. ఆ ఊర్లో ఆయన తప్ప అసలు బంధువులు అన్న వాళ్ళు ఎవరు మిగలలేదు. అమ్మా
ఏమున్నా లేకపోయినా ఇంత చారడి జాగా కొనుక్కోవాలి, మనదంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పాడు. ఎందుకండి ఇలా అంటున్నారు అంటే ఆయన చెప్తాడు, ఒక లెవెల్కి వచ్చేసరికి ఎవ్వరూ నాకు అద్దెకి ఇవ్వను అనేసారు. నేనేమో ఏమీ సంపాదించుకోలేకపోయాను, ఉన్న ఊళ్ళోనే ఉండిపోయాను. అందరూ ఇప్పుడు నేను మీ చెప్పినటువంటి నీ మేనమావలు కానీ నీ పెదనాన్నలు బాబాయిలు అందరూ చదువుకుని, మీ నాన్న అందరూ బయటికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడే చదువుకోకుండా ఉండి ఇంతే ఉండిపోయా. అటు పొలము లేదు, ఇటు ఇల్లు లేదు. వాళ్ళకి వీళ్ళకి పని చేసుకుంటూ ఇలా ఉండిపోయా. ఒక లెవెల్కి వచ్చేసరికి అందరూ వాళ్ళ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళ ఇల్లు అమ్మేసుకున్నప్పుడు ఈయన ఖాళీ చేయాలిగా. అలా చేసేసరికి ఒక లెవెల్లో చివరికి ఒక బండి మిగిలింది, ఒక ఎద్దు. ఆ ఒంటెద్దు బండి మీద సామాన్ వేసుకుని కూర్చుని ఉన్నాను. నాకు ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియలేదు, ఏ ఊరు వెళ్ళాలో కూడా నాకు తెలియదు ఇక్కడ తప్ప. అలాంటి పరిస్థితి నాకు జీవితంలో వచ్చిందని చెప్పాడు ఆయన. చెప్పాక అప్పుడు గబగబా ఆ ఊరు పెద్దలు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి ఆ ఊరి స్థలమే ఒకటి చూపించి, ఇక్కడ ఒక చిన్న పాకేసుకుని ఇక్కడ ఉండండి, లేపితే అప్పుడు మేము చూస్తాం అని చెప్పి అక్కడ ఆయనకి ఓ చిన్న పాక వేసి ఇచ్చారట. అక్కడే ఉంటున్నాడు ఆయన. ఆయన చెప్పాడు ఈ విషయం. అంటే ఇల్లు నిజంగా ఇమోషన్ అన్నావే, ఆయన్ని చూస్తే నాకు అప్పుడు నిజంగానే మనదంటూ ఇంత స్థలం ఉండాలి కదా. అంటే మన తలదాచుకోవటానికి ఉండటానికి. కనకధార స్తోత్రంలో కూడా ఆ పేద స్త్రీ ఒంటి మీద సరిగా బట్ట లేకపోయినా, రోజు తిండి తింటున్న రోటీ కపడా లేకపోయినా ఇల్లుంది కనుక ఈ రెండు ఉన్నదో లేదో ప్రపంచానికి తెలియకుండా దాచుకోగలిగింది, తన మర్యాదను కాపాడుకోగలిగింది. రోటీ కపడా తర్వాతే మకాన్. అయినా ఆ మూడో దాని సాయంతో మొదటి రెండు ఉన్నా లేకపోయినా సమాజంలో మర్యాదగా తన పని నడుపుకుంటూ వచ్చింది. ఈవిడ ఇవాళ తినలేదు, ఈవిడ ఒంటి మీద సరైన బట్టలేదు అనేటటువంటిది లేకుండా నడుపుకొచ్చింది. కనుక అది కూడా ముఖ్యమైన అవసరమే, తప్పనిసరి అవసరమే. కనుక ఇల్లు, సొంత ఇల్లు ఉండటమే మంచిది అనేది నేను భావిస్తా. కానీ ఒక్కొక్కసారి మనకు అది అందుబాటులో ఉండదు. అందుబాటులో లేనప్పుడు ఎక్కువ కోరికలు పోకుండా సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఉంటే మన మర్యాద మనది, అది చూసుకోవాలి తప్పనిసరిగా. అలాగని ముందరి నుంచే నాకు ప్యాలెస్ లాగా కావాలి, దాంట్లో 4-5 బెడ్రూమ్స్ ఉండాలి, ఒక థియేటర్ ఉండాలి, అలాంటివన్నీ అనుకుంటే తీరితే చాలా సంతోషం. దానికి పాటుపడాలి. ఏదైనా కష్టపడిందే రాదు. ముందర ఒకటే చేయండి, తర్వాత నెమ్మదిగా ఇంకొంచెం పెంచుకోండి, తర్వాత ఇంకొంచెం పెంచుకోండి, తర్వాత ఎప్పటికోప్పటికి మనకి బాగా చక్కగా అన్ని మనం ఎదిగొచ్చినప్పుడు వస్తాయి. మనం కూడా లేజీగా కూర్చునే వాళ్ళం అయితే నేను వాళ్ళకి ఏం చెప్పను. నేను లేజీగా కూర్చునే వాళ్ళు పరాన్న భుక్కులు, వాళ్ళకి నేను ఏమి చెప్పను. వాళ్ళకి అసలు ఏమి అన్నం తినే హక్కే వాళ్ళకు ఉండదు నిజంగా మాట్లాడితే. అవును కదా, సంపాదించుకుందే ఎలా తింటారు? వాళ్ళ కష్టం వాళ్ళు పడందే వాళ్ళు ఎలా తింటారు? కనుక అలాంటి వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడను. కష్టపడుతున్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఫలితం వాళ్ళకి దక్కుతుంది. కొంతమందికి యోగా ఉండదు, దక్కదు, అది రేర్ కేసెస్ అవి. కానీ కష్టపడుతున్నంతకాలం, పనిచేస్తున్నంతకాలం, మనం కొంచెం పొదుపు చేసుకోవటం నేర్చుకున్నంతకాలం, వ్యసనాలు లేనంతకాలం. వ్యసనాల వల్ల చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. హ్యాబిట్ అంటాం, ఆ హ్యాబిట్స్ వల్లే కదా. హ్యాబిట్ డైస్ హార్డ్ అని ఒక సామెత ఉంది. హ్యాబిట్ లో హెచ్ తీసేస్తే ఏ బిట్ ఉంటుందట, ఏ తీసేసినా బిట్ ఉంటుందట, బి తీసేసినా ఇట్ ఉంటుందిట. దాన్ని ఆ లాస్ట్ లెటర్ వరకు తెగొట్టేదాకా అది మన వెంటాడుతూనే ఉంటుందన్నమాట. కనుక అలవాట్లు చేసుకోవటం తేలికే, వదులుచుకోవటం కష్టం చాలా. అది మన కంట్రోల్ మనకు ఉండాలి. ఇల్లు సొంత ఇల్లు కావాలంటే తప్పనిసరిగా కొన్ని లగ్జరీస్ మనం త్యాగం చేసి దానికి దిగాలి, తప్పదు. అవి ఇవి అన్నీ రావు. వచ్చే వాళ్ళ అదృష్టవంతులు వస్తే చాలా సంతోషం. అది దాన్ని నిలబెట్టుకోవాలి చక్కగా. మ్యాథమెటిక్సే, లెక్కలేసుకోవటం, నా సంపాదన ఎంత, నేను ఇక్కడ అద్దె ఎంత కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది సొంత ఇల్లు తీసుకున్నప్పుడు. కనుక అవన్నీ సరిపోయాక లెక్క చూసుకుని ఎక్కడో చోట మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఇంత అమౌంట్కి నేను ఇల్లు తీసుకోగలను అనే ఫిగర్ మనం ముందరే అరైజ్ అవ్వాలి. దీనికి ఎప్పుడైతే ఇది మనం తెలుసుకున్నామో అంత ఫిగర్లో, అంత అమౌంట్లో ఇల్లు ఎత్తుకోవాలి. అది దీని సూత్రం. థ్యాంక్స్ అమ్మా, మంచి సలహా ఇచ్చారు. నమస్తే. నమస్కారం.